హాయ్ అండి, నమస్తే. ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి. నిన్న అత్త వస్తూ మామిడికాయలు తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి లాల్ బాగ్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, బాగా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక 2-3 కాయల వరకు తీసుకున్న ఐస్ క్రీమ్ చేద్దాంలే అని చెప్పి. కాకపోతే నాకు న్యాచురల్గా మ్యాంగోస్ని ఎలా ఉంటే అలానే తినాలనిపిస్తుంది. ఫ్రీజ్ చేసుకొని లేకపోతే డెజర్ట్స్ ఐస్ క్రీమ్స్ చేసుకొని తినడం అంత నచ్చదు. అప్పటికప్పుడు తీసుకొని తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది, ఏమీ యాడ్ చేయకుండా. కాకపోతే సోను కోసం అని చెప్పి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నా. జార్ ఐస్ క్రీమ్ అనుకోండి, మనకి జార్ కప్స్ ఉంటాయి కదా, అలా జార్ ఐస్ క్రీమ్ లాగా చేస్తున్నాను. నార్మల్గా కూడా మనము ఐస్ క్రీమ్ మౌల్స్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను సింపుల్గా అయిపోతుంది కదా అని ఇలా ట్రై చేశాను. ఫస్ట్ అయితే 3 తీసుకున్నాను, కానీ నాకు 2 అయితే సరిపోతుందిలే, ఎక్కువగా వద్దు, కొంచెమే ట్రై చేద్దామని కొంచెమే చేసుకున్నాను. ఒక 2 కాయల వరకు మంచిగా పీల్ తీసి బాగా పండినవే తీసుకొని మొత్తం స్కిన్ తీసేసి మిక్సీ పట్టేసుకున్నాను. ప్యూరీ అంతా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని బాగా చిక్కగా ఉన్న పాలు ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నానండి. పాలని మంచిగా కలుపుతూనే ఉండాలి, మాడిపోకుండా, కింద అడుగు అంటకుండా బాగా కలుపుతూ ఒక 2-3 పొంగులు వచ్చి బాగా మిక్స్ చేసుకుంటూనే కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను పాలల్లో ఆల్రెడీ మ్యాంగోస్ మంచి టేస్ట్ ఉన్నాయి, స్వీట్నెస్ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి ఒక 2 స్పూన్లు మాత్రమే షుగర్ అయితే యాడ్ చేసుకున్నా. షుగర్ మీరు ఒకవేళ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. నేను వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ దగ్గు లాంటివి వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం మాత్రమే షుగర్ వేసాను. షుగర్ వేసి షుగర్ కూడా కరిగిన తర్వాత మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకొని మొత్తము బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, ఎక్కడ ఆగకుండా. కస్టర్డ్ పౌడర్ కూడా వేసిన ఒక 2-3 మినిట్స్ కంతా మనకి పాలు ఇంకా బాగా చిక్కబడిపోతాయి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం 1 ఇలాచీని బాగా దంచేసి క్రష్ చేసి యాడ్ చేసుకున్నాను. చూడండి బాగా చిక్కబడినాయి కదా, ఇంకంతే అండి. మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు పొంగితే సరిపోతుంది. ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఒక 2-3 సార్లు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 2 మినిట్స్ తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా మ్యాంగో పల్ప్ ప్యూరీ, అదంతా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు బాగా ఆ మామిడికాయ అంతా కూడా ఆ పాలల్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేనేంటంటే ఆ పాలు కొంచెం చల్లారిన తర్వాతనే మామిడికాయ ప్యూరీ అంతా వేసాను, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు. మీరు కావాలనుకుంటే ఆ మిక్సీ జార్లోకి పాలంతా కూడా యాడ్ చేసి బాగా మిక్సీ పట్టేయచ్చు. కాకపోతే నేనేంటంటే పాలు మామిడికాయ ముక్కలు అంతా కూడా బాగా పేస్ట్ అయిపోయి మిక్స్ అయిపోతుంది కదా అని చెప్పి కొంచెం మనకి మామిడికాయ ముక్కలు పల్పు తగులుతూ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఒక 10 నిమిషాలు అయితే బాగా బీట్ చేశాను, మిక్స్ చేశాను. అలా కలపడం వల్ల మంచిగా మామిడికాయ ముక్కలంతా ప్యూరీ అంతా కూడా పాలల్లో బాగా మిక్స్ అవుతుంది. లేదంటే మనకి బాగా మిక్స్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది, అప్పుడు అంత అనిపించదు ఫ్లేవర్ అనేది. అందుకని చెప్పి నేను ఒక 10 నిమిషాలు అయితే మంచిగా స్పూన్తో బాగా మిక్స్ చేశాను. ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చేయాలి, మ్యాంగో ప్యూరీ వేయడము. ఇప్పుడైతే బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నా, ఏదన్నా చక్కెర తక్కువ అవుతుందేమో అని. నాకైతే సరిపోయిందండి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా గాజువి మన ఇంట్లో ఏదైనా ఉంటాయి కదా, అందులో వేసేసుకొని నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీరు కావాలనుకుంటే గ్లాస్లో కానీ లేకపోతే బాక్స్లో కానీ లేకపోతే ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ ఎందులో అయినా కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా గ్లాస్ జార్స్తో ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కూడా వస్తున్నాయి, అందుకని చెప్పి దాంట్లో వేసి ట్రై చేశాను. చాలా బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎక్కువ స్వీట్నెస్ లేదు, అంతే. వీడియో బాయ్.